నక్షత్రమిత్రులు, బ్రింగర్స్ ఆఫ్ ద డాన్, టీచింగ్స్ ఫ్రమ్ ద ప్లేడియన్స్ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బార్బరా మర్సినియాక్. ఈ భాగంలో 7వ అధ్యాయమైన బహుముఖ పరిమాణాల్లో సామర్థ్యం గురించి తెలుసుకుందాం. జీవించి ఉండడమే ఒక వరం. భౌతిక శరీర ధారణే ఎన్నో అనుభవాలను, స్వభావాలను సాధ్యం చేస్తుంది. 3 లక్షల ఏళ్ల చీకటి ప్రపంచం కాంతిమయం కాబోతున్న శుభ సమయంలో మీ జన్మ ఓ గొప్ప అవకాశం. మీ జన్మ సాఫల్యం కోసమే మీరు ప్రయత్నించాలి. ఆ అభివృద్ధిని సాధించగల సామర్థ్యం మీకు ఉందని మీరు సంపూర్ణంగా గ్రహించాలి. భూమి మీద జీవితం ఇప్పటి వరకు చీకటి వెలుగుల మహాసంగ్రామం. దీన్నే మంచి చెడుల పోరాటమని, హింసకు అభివృద్ధికి సంఘర్షణ అని కొందరంటారు. ఇటువంటి సంఘర్షణలు ఈ ఒక్క భూమికి మాత్రమే పరిమితం కాదని మేమంటున్నాము. దేవుళ్ల ప్రతిరూపాలైన మీరు ఎంతో గొప్ప జీవులు. అయినా మీ సామర్థ్యాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు. ఎందరో మానవులు తమ శక్తిలో కేవలం 3-4% మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నారు. కొంత పరిణితి సాధించుకున్న వారు కూడా 12-15% శక్తిని మాత్రమే వినియోగించుకోగలుగుతున్నారు. మిగతా 80-90% శక్తి ఏమవుతుంది? ఆ శక్తి ఇప్పుడు జాగృతం కాబోతోంది. మీ కళ్ళు తెరుచుకోబోతున్నాయి. మీ అంతఃసంఘర్షణలు అంతం కాబోతున్నాయి. మీ సామర్థ్యాలకు మీరే విధించుకున్న హద్దులన్నీ తొలగిపోబోతున్నాయి. ప్రాచీన ఈజిప్టు పూజారులకు అనేక పరిమాణాలను దర్శించగల కళ్ళుండేవి. ఎన్నో జన్మల శిక్షణ వల్ల ఆ సామర్థ్యం వారికి లభించింది. మరుజన్మను ఏ తల్లిదండ్రుల వల్ల తీసుకోవాలో వారికి తెలిసేది. కాబట్టి తర్కాన్ని, హేతువాదాన్ని పక్కకు నెట్టి మీ అనుభూతినే విశ్వసించడం ఉత్తమం. అనుభూతికి అనుగుణంగానే కార్యాచరణ చేయటం ఉత్తమం. ఓర్పుతో సావకాశంగా కార్యాలను ఆచరించడం ఎంతో శ్రేష్టం. ఓర్పు లేకపోతే మీరు దారి తప్పిపోతారు. అభివృద్ధి పదంలో శీఘ్రగతిన పయనించాలనుకుంటున్న మీరు మీ నిశ్చయాన్ని నిర్ధారించి చెప్పుకోండి. ఆలోచన అన్నది మాత్రమే ఉంది. ఆలోచన అన్నది మాత్రమే సృష్టిస్తుంది. అత్యంత సామర్థ్యంతో శీఘ్రగతిలో అభివృద్ధిని సాధించుకునే మీరు మీ ఆలోచనలనే చేయాలి. మీకు నమ్మకం కలగకపోతే నమ్మకం కూడా ఓ ఆలోచనే కనుక మీ అపనమ్మకమే సృష్టించబడి నిజమవుతుంది. 1990 నుంచి ప్రారంభమైన దశాబ్దంలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మాస్టర్లుగా ఉన్న మీరు మీ ఆలోచన ఫలితాలే. ఆలోచనే సృష్టికి మూలమన్న సత్యాన్ని ధరించి ఆచరిస్తున్న, జీవిస్తున్న మీలో జ్ఞాననేత్రాలు తెరుచుకుంటాయి. మీ ఆత్మ చరిత్రను అవలోకిస్తున్న మీకు నేను అన్నది అత్యల్ప స్వభావాంశమని అర్థమవుతుంది. సృష్టి అన్నదాన్ని ఓ 3 అడుగుల మందమున్న పుస్తకంగా ఊహిస్తే నేను అనుకుంటున్న మీరు ఆ పుస్తకంలో మొదటి 2 కాగితాలలోనే ఎక్కడో ఉంటారు. ఈ నవ్య యుగంలో, ఈ జీవిత కాలంలోనే ఈ పుస్తకంలోని అన్ని కాగితాలలోకి మీరు వెళ్ళగలుగుతారు. మీ వ్యక్తిత్వం, మీ సంపద, మీ యశస్సు, మీ ప్రేమలు అన్నీ అనల్పమైన అంశాలేనని మీకు అర్థమవుతాయి. మీరు ఏ పనిని చేస్తున్నా దానిని గౌరవించడం నేర్చుకోవాలి. ఓ తోటలో పళ్ళు ఏరుకుంటున్నా, వీధుల్లో సిగరెట్ ముక్కలు ఏరుకుంటున్నా మీ సర్వకార్యాలను గౌరవించడం నేర్చుకోవాలి. జీవజ్యోతిని ఆత్మ స్వయంగా ప్రకటించగలిగే అవకాశాన్ని మీరు కల్పించాలి. అవధులు లేని అనంత చైతన్యం, శక్తి మీ శరీరాన్ని ఉపయోగించుకొని వాస్తవాలను నిర్మించే ప్రయత్నానికి వీలు కల్పించండి. అందువలన మీ నేను ఏమాత్రమూ నశించకపోగా అదే నిజమైన నేను అవుతుంది. బహుముఖ పరిధులలో, పరిమాణాలలో జీవించడం అంటే ఇదే. చైతన్యంతో ఉండడం అంటే ఇదే. మానవులందరూ బహుముఖ పరిమాణాలలో ఈ నవ్యయుగంలో జీవించగలుగుతారు. అత్యల్ప కాల వ్యవధిలోనే ఇది సంభవిస్తుంది. మానవుడి జీవితం అతడి శరీరానికి, ఆరాకు, కాంతి దేహాలకు మాత్రమే పరిమితం కాదు. ఏకకాలంలో విభిన్న పరిధుల విశ్వాలలో మానవుడు జీవించగలుగుతాడు. బహుముఖ పరిధుల్లో, జీవితాలలో ఆత్మ చైతన్యం సాధ్యం కాగల యుగం ఇది. ఓ చోట మాయమై మరో చోట ప్రత్యక్షం కాగల సామర్థ్యం మానవుడికి వస్తుంది. ప్రస్తుతము 3 పరిమాణాల జగత్తులో నుంచి
అధిగమించి 4 పరిమాణాల జగత్తులోనికి కూడా మానవుడు పయనించగలుగుతాడు. కొత్త వాస్తవంలో జీవించగలుగుతాడు. ఆ మానవుడు జ్ఞానదర్శిగా ఉంటాడు. ఆలోచనలు చేసేవాడిగా ఉండడు. ఆలోచనలే సృష్టి మూలమని ఆత్మకు తెలిసి ఉన్న భౌతిక శరీరానికి అది పూర్తి ఆవలంబనగా కాకుండా కేవలం ఒక హిత ప్రవచనాలను బోధించే మంత్రిలాగా మాత్రమే కార్యాచరణ చేయగలిగే యుగంగా ఈ యుగం ఉంటుంది. సహజావబోధన అనే ఆవరణలో తర్కం అనే పురుషుడికి, అనుభూతి అనే స్త్రీకి కళ్యాణం జరుగుతుంది. తర్కము అనుభూతి రెండూ ఐక్యమై అంతర్ప్రజ్ఞగా ఆవిర్భవిస్తుంది. మానవుణ్ణి పరివర్తించే ప్రకంపన తరంగాలు భూమి మీదకు రాబోతున్నాయి. ఈ మహత్కార్యానికి సిద్ధపడే మీరు భూమిపైకి వచ్చారు. ధైర్యంతోనే మీరు ఉండండి. మీ సహజావబోధనే అనుసరించండి. మానవత్వపు పరిధుల్ని దాటండి. ప్రసరింపబడే శక్తిని సమీకరించుకుని వినియోగించుకోండి. మీ చైతన్యపు ఆవరణ విస్తృతమవుతుంది. ఈ భూమి మీద మీరు ఏ కార్యాలను నిర్వర్తించాలో, మళ్ళీ ఎక్కడెక్కడికి మీరు వెళ్లాలో అంతా మీకు అర్థమవుతుంది. మహదాలోచనలు చేయకండి. వాటిని ఆచరించండి. బహుముఖ పరిధుల్లో మీ ఉనికి గురించిన అనుభవాలు మీకు ఎంతో విచిత్రంగా కలగవచ్చు. ఒకసారి కన్ను మూసి మళ్ళీ తెరిచేసరికి మీరు వేరే గదిలో ఉన్నట్లు మీకు తెలియవచ్చు. వీధిలో నడుస్తూ దుకాణాల్లో ఏ బొమ్మనో, ఏ ఇతర చిత్రాలనో, ఏ పదాలనో చూసినంత మాత్రాన మీలో ఏవేవో ఆలోచనలు చెలరేగి మీరు ఎక్కడికో కొట్టుకుపోయి మరో చోట్ల మీకే కనిపించవచ్చు. ఒకే సమయంలో 2 చోట్ల మీరు ఉన్నట్లు మీరు తెలుసుకోవచ్చు. భౌతిక శరీరాలతో ఉండని మీ ఇతర జన్మలను గురించి కూడా మీకు తెలియవచ్చు. మీ ఆత్మ తన శక్తులన్నింటినీ మీకు ప్రకటిస్తుంది. ఆత్మ తన సర్వ జన్మలను ఏకకాలంలో అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఆ అనుభవం మీకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అన్ని వాస్తవాలను మీరు దర్శిస్తారు. మీ ప్రకంపనల సామర్థ్యాన్ని పెంచుకొని 4వ పరిమాణంలోనికి చేరుకుంటారు. ఒక్కొక్క పరిమాణంలో మీ సామర్థ్యం స్థిరమయ్యే కొద్దీ మరి తరువాత పరిమాణంలోనికి మీరు చేరుతూ ఈ పద్ధతిలోనే అన్ని పరిమాణాల్లోనూ ఎదుగుతారు. ఒకేసారి అన్ని పరిమాణాల పరిజ్ఞానాన్ని స్వీకరిస్తూ ఏమాత్రమూ తికమక పడకుండా అన్నింటినీ సవ్యంగా అర్థం చేసుకొని, సమీకరించుకొని, విశ్లేషించుకొని తగిన విధంగా అన్ని పరిమాణాలలోనూ ప్రవర్తించగలుగుతారు. మిమ్మల్ని అలా ఎదిగేటట్లు సంకల్పిస్తున్నది ప్రాథమిక సృష్టికర్తే. ఆ కార్యాలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మీరు ప్రాథమిక సృష్టికర్తకు సమాచారాన్ని సవ్యంగా అందించటంతో పాటు మీరు కూడా ప్రాథమిక సృష్టికర్తలే అవుతారు. ప్రస్తుతము మీరు ఎదుర్కొంటున్న ఓ గొప్ప ఉపద్రవం మీ అనుభవాలను మీరు నమ్మలేకుండా ఉండడం. మీ శరీరము ఒక మాట అంటుంది, మీ మనస్సు మరొక మాట చెప్తుంది. మీరు ఓ మాట అంటే సంఘం మరో మాట అంటుంది. బాధ్యతతో మీరుండండి. దైవం సరైన దారిలోనే మిమ్మల్ని నడుపుతుంది. అంతా మీ మేలు కోసమే. కలుగుతున్న అనుభవాలలో మీరు చొరవ చూపించండి. అనుభవాలను ప్రీతితో అనుభవించండి. అనుభవం జరుగుతున్నప్పుడు కూడా దానిని ఏకకాలంలో గమనిస్తూ ఉండడము, అనుభవిస్తూ ఉండడము, ఆ అనుభవం వల్ల మీలో కలిగిన ప్రభావాన్ని దర్శించడము, ఇతరుల మీద అనుభవపు ప్రభావాన్ని గమనించడము, ఆ అనుభవపు ఫలితాలను కూడా గమనిస్తూ ఉండడమే అభ్యసించండి. ఇతర ప్రపంచాల్లో జీవిస్తున్న మీ ఆత్మలన్నీ ఈ భూమి మీద సమీకృతం కాబోతున్నాయి. వాటిని దర్శిస్తున్న మీరు గడ్డగట్టుకుపోవచ్చు. హృద్రోగం వాత కూడా పడొచ్చు. కానీ ఆ ఆత్మలన్నీ స్వయంగా మీరే. ఈ భూమి, మీరు కొత్త పాఠాలు నేర్చుకోబోతున్నారు. అనేక వాస్తవాలు మీ భూమి మీద సమీకృతం కాబోతున్నాయి. మీరు ఆ సమీకరణకే సిద్ధపడే ఉండాలి. 3 పరిధుల ప్రపంచానికి అనేక పరిధుల ప్రపంచాల తాకిడి తప్పదు. అనేక ప్రపంచాలు భూమిని ఢీకొంటాయి అని ఈ మాటకు అర్థం కాదు. 3 పరిధుల ప్రపంచానికి ఇతర పరిధుల తాకిడి తప్పదు అని అర్థం. ఎన్నో ప్రపంచాల పరిధులు భూమిని ఢీకొంటాయి. ఈ పరీక్ష భూమికి మీకు తప్పదు. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే ఈ అనుభవం అవశ్యంగా జరిగి తీరాలి. ఎన్నో చీకటి జీవులతో,
ఎంతో భయాన్ని, ఉద్వేగాన్ని పుట్టించే జీవులతో మీ అనుబంధం తప్పదు. ఆ జీవులన్నీ స్వయంగా వివిధ పరిధుల్లో ఏకకాలంలో ఉన్న మీరే కనుక, మీ వాస్తవ బహుముఖ పరిధుల జీవితాలే ఇవన్నీ కనుక, మీ సహజ స్వరూపం అదే కనుక, మీరు కాంతి శరీరదారులు కనుక చీకటి వెలుగులోనికి వస్తుంది. దీన్ని స్పష్టంగా తెలుసుకోండి. దేని పట్ల అయినా ఏమాత్రం అనుమానం ఉన్నా ఆ పని చేయకండి. కాంతి అంటే వెలుగు, అంటే నిర్మించడం, ప్రసరించడం, పంచుకోవటం అని మేము వర్ణిస్తున్నాం. చీకటి అంటే సమాచారాన్ని దాచుకోవటం, అదుపులో ఉంచుకోవటం అనే అర్థం. వెలుగే జ్ఞానం, చీకటి అజ్ఞానం. దీన్ని గురించి బాగా ఆలోచించండి, అనుభవించే తెలుసుకోండి. మీరు కాంతి శరీరదారులై కాంతిని స్వీకరించే సామర్థ్యాన్ని పొందుపరుచుకున్న జన్యు ప్రణాళికను మీలో నిక్షిప్తం చేసుకునే ఈ భూమి మీదకు వచ్చి జన్మించి ఉన్నారు. పరిపూర్ణ ఆత్మవాహకులుగా ఎదగటానికే మీరు ఇక్కడ ఇప్పుడు జన్మించి జీవిస్తున్నారు. మీ అంశలు కొన్ని ఎక్కడో కాంతిని ఎలా స్వీకరించాలో తెలియకుండా చీకట్లో మగ్గుతూ, అజ్ఞానంతో అఘోరిస్తూ, మీ ద్వారా తప్ప మరి ఏ ఇతర మార్గాలలోనూ ఆ సామర్థ్యాన్ని పొందలేవన్న విషయాన్ని గురించి మీరు ఎప్పుడూ ఆలోచించనే లేదా? ఆ జీవులకు కూడా కాంతి కావాలి, వాటికి కూడా జ్ఞానం కావాలి, పరిష్కారాలు, సమాధానాలు వాటికి కూడా కావాలి. అవి వాటికి ఎలా అందాలి? మీరే కాంతిని వాటికి అందించాలి. మీరే వాటిని మీలోనికి స్వీకరించాలి. అజ్ఞానంలో, చీకటిలో మగ్గుతున్న నా ఆత్మలన్నింటినీ నేను స్వీకరిస్తాను. నా వెలుగులను వాటికి పంచుతాను. నా ప్రయాణాన్ని నా అన్ని ఆత్మలతోనూ విలీనమై చేస్తాను అని ఓ సంకల్పాన్ని చేస్తే చాలు. ఎంతో సులభంగా జరిగే పని ఇది. కాంతికి చీకటికి జరిగే యుద్ధం వల్ల మీకు ఏ మేలు కలగదు. కేవలం ఓ ఆందోళన, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నామనే భయము మాత్రం మీలో కలుగుతాయి. ప్రాథమిక సృష్టికర్త సర్వజీవుల స్వేచ్ఛా జీవనాన్ని ఆశించి సృష్టి చేశాడు. అందువల్ల ముందుగా ఓ గందరగోళం తయారవుతుంది. తరువాత అవన్నీ విలీనమై ఓ సామరస్యం ఏర్పడుతుంది. అనంతమైన శక్తి సర్వజీవుల్లోనూ ప్రాథమిక సృష్టికర్తే ఉన్నాడన్న ప్రజ్ఞానము సంభవిస్తాయి. స్వతంత్ర ఇచ్ఛాశక్తితో అన్నీ సాధ్యాలే అవుతాయి. వ్యతిరేకత అందువల్లే సంభవిస్తుంది. జీవరాశులన్నీ విడిపోతాయి. ఆ చీలికలను సృష్టిస్తున్నది సృష్టికర్తే. మీరు భయపడుతున్నది మిమ్మల్ని మీరు చూసే. చెడు అనబడేదానికి కూడా ఒక లక్ష్యం ఉంది. మీరు ఒకదాన్ని చెడు అని నిర్ణయించి చెప్తారు. కాంతి కుటుంబీకులైన మీరు ఇతర ప్రదేశాలలో ఉన్నప్పుడు మీ విభిన్న స్వభావాలలోనూ సహజంగా నటిస్తూ జీవిస్తారు. ప్రస్తుతము భూమి మీదకు వచ్చి ఉన్న మీరు ఈ భూ సాంద్రతలో చిక్కుకొని మీ 2 ప్రోగుల జన్యువుతో అతి పేలవంగా జీవిస్తూ ఎన్నో విషయాలను మర్చిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆ స్థితిలో నుంచి మేలుకొని మీరు ఎలాంటి స్థితికి ఎదగబోతున్నామో తెలుసుకుని ఉన్న మీకు మీ జీవితంలో మీకు మీరే శత్రువులన్న విషయం అర్థమవుతుంది. ఏ ఇతరులకు లేనంత గొప్ప అవగాహన శక్తి కాంతి శరీరదారులైనా మీకు ఉంది. అది మీకు సహజంగానే అబ్బి ఉండి ఆ ఎరుక నిరంతరము మీకు గుర్తు చేయబడుతూనే ఉంది. దాన్నే మీరు ఇప్పుడు అభ్యసిస్తూ స్వీకరిస్తూ ఉన్నారు. మీతో వైరంగా ఉన్నట్లు అనిపించే మీ విభిన్న స్వభావాలను మీరు స్వీకరించగలగాలి. ఆ స్వభావాలన్నీ వివిధ దేహాలలో సృష్టిలో ఎన్నో చోట్ల ఉన్నాయి. సృజనాత్మకత ప్రకంపనాలైన ప్రేమశృతిని, సమాచార పూర్ణత్వాన్ని ఆ విధంగా మీరు అందుకుంటూ ప్రాథమిక సృష్టికర్తను కూడా సుసంపన్నుణ్ణి చేస్తారు. ఎన్నో వాస్తవాల వ్యవస్థల్లో ఎంతో వైవిధ్య సంపదతో ఉన్న స్వరూపాలను మీరు ధరించి ఉన్నారు. ఈ భూమి మీదకు సమాచారాన్ని తీసుకొచ్చేందుకే ఈ భూమి మీదకు మీరు జన్మించి వచ్చారు. ఈ పరిణామక్రమ జ్ఞానాన్ని పెంచే ప్రయత్నాల్ని మీరు అన్ని స్వరూపాలలోనూ విభిన్న వాస్తవాలలో బల్లులలాగా, క్రిమికీటకాలలాగా, పక్షులలాగా కూడా చేస్తూనే ఉన్నారు. అనేక స్వరూపాల సముదాయమే మీరు. కాంతి శరీరదారులైన మీలో మీ గత జన్మల అనుభవాలు మానవులుగానే కాక ఇతర జంతు క్రిమికీటక జాలాలుగా పొందినవి కూడా సమ్మిళితమయ్యే ఉన్నాయి. మీ జన్మలు కొన్ని మీలో భయాన్ని సృష్టించవచ్చు. మీ ఆత్మ పరిణామ క్రమం కోసమే ఆ జన్మలను మీరు ఎన్నుకున్నారు.
ఇప్పుడు మీరు పోషిస్తున్న మానవుడి పాత్రలాగే ఓ బల్లి పాత్రను కూడా మీరు పోషిస్తూ ఉండవచ్చు. ఈ జన్మలన్నీ మీ అభివృద్ధి కోసమే. ప్రస్తుతము విభిన్న వాస్తవాలలో మీరు ధరించి ఉన్న అన్ని స్వరూపాలు ప్రాథమిక సృష్టికర్తను అర్థం చేసుకోవడానికే. ఇదంతా మీ ఆత్మ ప్రయాణమే. కాంతి శరీరదారులైన మీకు అన్ని స్వరూపాల, అన్ని వాస్తవాల పరమార్థాలు అవగాహనలోనికి వస్తాయి. సర్వస్వరూపాల, సర్వ వాస్తవాల సమ్మేళనాలకు దౌత్యం వహించడానికే ప్రస్తుతం మీరు జన్మించి ఉన్నారు. మీ ప్రయత్నంలో మీరు మరింత సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. మీ దౌత్యం వల్ల అన్ని జీవరాశులు తమ తమ భయాలను త్యజించి స్వరూపాల ఇరుకు నుంచి బయటపడతాయి. మీ ప్రయత్నంలో ఒక అంశం మీ అన్ని స్వరూపాలలోనూ కలుసుకుని వాటిని మీ వ్యక్తిత్వంలో మేళవించుకుని ఆ అనుభవాలను కూడా పొందడమే. ఈ మీ ఆత్మ ప్రయాణంలో మీరు బహుముఖ పరిధుల సర్వోత్కృష్ట వ్యక్తులుగా తయారై ఓ ఆదర్శాన్ని నిలబెడతారు. మీ శరీరంలో నుంచే సర్వశక్తుల్ని ప్రేరేపించుకోగలుగుతారు. అనేక పరిధులలోనికి ప్రవేశించి జీవించే సామర్థ్యాన్ని మీరు పొందుతారు. సునాయాసంగా మరో పరిధిలో ఉన్న విశ్వంలోనికి మీరు చేరుకోగలుగుతారు. అన్ని పరిధులలోనూ మీ పయనం పూర్తి ఎరుకతోనే జరుగుతుంది. ఆనందం మీ ఆత్మలో నుంచే ఆవిర్భవిస్తుంది. వినోదం కోసం ఏ ప్రయత్నాలను ప్రత్యేకంగా మీరు చేయనక్కరలేదు. సదా వినోదంగానే మీ జీవితాలు సాగుతాయి. కాంతి కుటుంబ పరిజ్ఞానాన్ని భూమి మీదకు తెస్తున్న మీ మీద ఇతర భూగ్రహవాసులకు సదభిప్రాయం ఉండదు. భూమి మీద మీ ఉనికి వాళ్లకు నచ్చదు. వాళ్ల దేవుళ్లకు అనుగుణ్యంగా మీరు ఉండరు కనుక. స్వేచ్ఛను కోరుకోని వాళ్ళు కూడా ఈ భూమి మీదే ఉండవచ్చు. మీ ప్రయత్నం మాత్రం స్వేచ్ఛాపూరితమైన ఓ కొత్త భూమిని నిర్మించడమే. ఓ సామరస్యంతోనే మీరు భూమి మీద జీవించవలసి ఉంటుంది. భూమి మీదకి కొత్త ప్రకంపనాలను తీసుకుని వచ్చేందుకే మీరిక్కడికి జన్మించి ఉన్నారు. ఆ ప్రకంపనాలు ప్రేమకు, కాంతికి సంబంధించినవి. ప్రేమ ప్రకంపనాలే సృష్టి ప్రకంపనాలు, కాంతి ప్రకంపనాలే జ్ఞాన ప్రకంపనాలు. ఈ విషయాన్ని మీరు పూర్తిగా తెలుసుకోవాలి. ఆ ప్రకంపనాలను స్వీకరించే సామర్థ్యాన్ని మీరు సంపాదించాలి. ప్రాథమిక సృష్టికర్త నుంచి ఆ ప్రేమ ప్రకంపనాలు భూమి మీదకు చొచ్చుకుని వస్తున్నాయి. దాన్ని స్వీకరించే సామర్థ్యాన్ని మీరు పెంచుకోవాలి. దాన్ని స్వీకరించి, ధరించి సర్వులకు దాన్ని అందించే ప్రయత్నాలను మీరు చెయ్యాలి. మీ దేహాలు ఆ ప్రజ్ఞ, ప్రేమ ప్రకంపనాలతో పరివర్తనం చెంది వాస్తవాలలో మీ జీవిత విధానం కూడా మారుతుంది. అనేక వాస్తవాల్లో ఉన్న మీ అన్ని స్వరూపాలు ప్రస్తుతము ఇప్పటి మీలో విలీనమవుతాయి. అప్పుడు మీరు ఇప్పటి మీరుగా ఉండరు, పరిపూర్ణులవుతారు. మీ బహుముఖ పరిధుల ఆత్మ ప్రవృత్తి ప్రస్ఫుటమవుతుంది. కాలానికి, స్థలానికి అతీతమైన సర్వ జీవరాశుల సామూహిక ప్రజ్ఞ మీకు ప్రాప్తించి మీరు సంప్రజ్ఞులవుతారు. ఎంతో శిక్షణను స్వీకరించిన తరువాతే మీరు ఈ జన్మను ఇష్టపడి స్వీకరించారన్న మా మాటలను మీరు విశ్వసించండి. ఆ సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుతము మీలోనే నిగూఢంగా ఉంది. దానిని మీకు గుర్తుకు తెచ్చే ప్రయత్నాన్ని మాత్రమే ప్రస్తుతం మేము చేస్తున్నాము. ఆ పరిజ్ఞానాన్ని స్మృతిలోకి తెచ్చుకోవడానికి మీరు సమ్మతించి సిద్ధపడితేనే అది మీలో జాగృతమవుతుంది. మీరు అప్పుడే సంపూర్ణులు కాగలుగుతారు. సర్వస్వము మీలోనే ఉంది. దాన్ని మీరు గ్రహిస్తే ఆ సంపూర్ణ పరిజ్ఞానం మీ వినిమయంలోనికి వస్తుంది. మీరు మీ భయాలకు జంకకుండా ఆ ప్రయత్నాలను ధైర్యంతో చేయాలి. సృష్టి కార్యక్రమంలో భయానికి కూడా ఒక ముఖ్యమైన పాత్రే ఉంది. దానిని మీరు అర్థం చేసుకోవాలి. భయం అన్నది ఓ విరుద్ధ స్వభావం కనుక దాన్ని చెడ్డదని అనుకోకండి. భయానికి మీరు లొంగిపోతే అది మిమ్మల్ని తనలో ముంచేసుకుంటుంది. ఆ భయంలోనే మీరు నెమ్మదిగా పయనిస్తూ, దాన్ని అనుభవిస్తూ దానిలో నుంచి బయటపడేందుకు ప్రయత్నించవలసి వస్తుంది. భయాన్ని నేను అధిగమిస్తాను. భయం కూడా సృష్టిలో ఓ భాగమే. ఆ భయాన్ని కూడా నేను ఉపయోగించుకుంటాను అని మీకు మీరే చెప్పుకోండి. ఇచ్ఛాశక్తితో వాస్తవాలను సృష్టించే మీ శక్తి సామర్థ్యాలు భయం మీలో తలెత్తిన వెంటనే అంతరించిపోతాయన్న విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. జీవితం అంటే భయాన్ని ఎదుర్కోవడమే. ధీరులై మీ వాస్తవాలను మీరే సంకల్పించి సృష్టించుకోండి. మీ జీవితాలని కూడా
నచ్చినట్లే సృష్టించుకోండి. ఈ శిక్షణ మీకు ముందే ఇవ్వబడింది. ఆ నిగూఢ సాంకేతిక పరిజ్ఞానం మీలోనే నిక్షిప్తమై ఉంది. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 7వ అధ్యాయమైన బహుముఖ పరిమాణాల్లో సామర్థ్యం పూర్తయింది. రేపటి నుంచి 8వ అధ్యాయమైన నిరంకుశత్వానికి అవతల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.